నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని వాగ్దానం చేసి మహిళల ఓట్లు సాధించి గద్దెనెక్కిన తర్వాత మద్య నిషేధం అమలు చేయలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి లీలావతి విమర్శ. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ ఉమెన్స్ కాలేజీలో సోమవారం డాక్టర్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా అన్నమాచార్య మీద సెమినార్ జరుపుతున్నామని, ఇందులో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వారణాసి నుంచి కూడా బోధనా సిబ్బంది వచ్చి అన్నమాచార్య వ్యక్తిత్వం, ఆయన సమాజమే చేసిన మేలు, సేవలు తదితర అంశాల మీద ప్రసంగిస్తారని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డబ్ల్యూ కాలేజీ ట్రెజరర్ వై విద్యాసాగర్, ప్రిన్సిపల్ ఏ హనుమంతరావు, కో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ పి గాయత్రి తదితరులు పాల్గొన్నారు. పెద్ద నేషనల్ సెమినార్ జరగబోతున్నాం. రేపు ఫుల్ డే ప్రోగ్రామ్ అన్నమాట. ఇది జాతీయ సాహితీ సదస్సు, శ్రీమాన్ తాళపాక హనుమాచార్య జాతీయ సాహితీ సదస్సు. తిరుపతిలో ఎన్నో కళాశాలలు ఉన్నా కూడా మన కళాశాలని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకుని ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుపుతూ ఉన్నారు టీటీడీ వారు. దీనికి ముఖ్య అతిథిగా తిరుపతి టీటీడీ జేఈఓ శ్రీమతి సదాపార్పే గారు వస్తున్నారు. దీనికి ముఖ్య కర్మక్రియ వచ్చి అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ విభీషణ్ శర్మ గారు. ఆయన మొత్తం ప్రోగ్రామ్ చేశారు. రేపు మార్నింగ్ 10 గంటలకి ఇనాగ్రేషన్ ఉంటుంది. నలుగురు స్పెషల్ స్పీకర్స్ ఉన్నారు. తర్వాత ఈవినింగ్ 4 గంటలకి ముగింపు కార్యక్రమం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఒక సంగీత కార్యక్రమం కూడా జరుగుతుంది, ఆలపిస్తారు. సో ఈ ముఖ్యమైన ఈ కార్యక్రమానికి డాక్టర్ మెహర్మణి గారు అధ్యక్ష వహిస్తారు. తర్వాత దాదాపు 6 స్పీకర్లు వారణాసి నుంచి, నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి ఉన్నారు. తిరుపతి నుంచి శ్రీమతి బిఎస్ రెడ్డి గారు కూడా ఒక సెషన్కి అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని గూడూరు పూర్వ ప్రముఖులు, అన్నమయ్య అభిమానులు విశేషంగా వచ్చి ఆదరించాలని కళాశాల తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ తరఫున మన దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య జాతీయ సాహితీ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 22వ తేదీన ఈ సదస్సు జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమాలు ఉన్నాయి. సాహితీ సదస్సుకి పెద్ద వక్తలందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమంను మన కళాశాలలో నడపడం అనేది మన అదృష్టంగా భావించాలి. ఎన్నెన్నో కళాశాలలు ఉన్నా కూడా గూడూరులో మన కళాశాలను టీటీడీ వారు సెలెక్ట్ చేసుకొని మన కళాశాల ద్వారా ఈ సాహితీ సదస్సు నిర్వహించడం ఎంతో సంతోషకరం. దీనికి ముఖ్య కారకులు మన మెహర్మణి గారు అంతా దీన్ని వర్కౌట్ చేసి తిరుపతి టీటీడీ భూమన కరుణాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నారు. ఈ సాహితీ సదస్సు అయిన తర్వాత సాయంత్రం అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని మన గూడూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా మనము అన్నమాచార్య మీద సెమినార్ జరుపుతున్నాము దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో. సో దీనిలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వారణాసి నుంచి కూడా ప్రొఫెసర్స్ వచ్చి అన్నమాచార్య వ్యక్తిత్వము, ఆయన సమాజానికి చేసిన ఇది దైవ సేవ, వీటి మీద ప్రసంగిస్తారు. అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా సాయంత్రం సంగీత విభావారి ఉంటుంది. టీటీడీ కళాకారులే వాళ్ళ వాయిద్య బృందాలతో వచ్చి ఇక్కడ 4:30 నుంచి 6 గంటల వరకు వాళ్ళు సంగీత కచేరీ నిర్వహిస్తారు. ఈ సదావకాశాన్ని గూడూరులో ఉన్న ప్రజలు, ప్రముఖులు, అలాగే
కలియుగదయం వెంకటేశ్వర స్వామి భక్తులు, అన్నమాచార్య అభిమానులు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కళాశాల తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని వాగ్దానం చేసి మహిళల ఓట్లు సాధించి గద్దెనెక్కిన తర్వాత మద్య నిషేధం అమలు చేయలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి లీలావతి విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని పురిటిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు పురిటిపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర కార్యదర్శి లీలావతి మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాటి ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో పుట్టి పెరిగిన స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తమ సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటారని, రాబోయే ఎన్నికల్లో సునీల్ కుమార్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం నాయకురాళ్లు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కానీ ఒకటే చెప్తున్నాం, ఈ వైసీపీ ప్రభుత్వానికి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరేం చేసినా మా దారికైతే ఎవరు అడ్డు వచ్చే పరిస్థితి కాదు. మేము లైట్లు వేసుకొని అయినా ప్రోగ్రామ్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటాం. మాకున్న ఇది విధానం అది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని అయితే ఆపలేరు. కానీ ఈ రోజు పురిటిపాలెంలో కూడా ఇక్కడ చెప్పాడు మన సోదరుడు పెంచుల ప్రసాద్, ఈ రోజు ఈ రోడ్ల మీద నడుస్తున్నామంటే గత మన తెలుగుదేశం ప్రభుత్వం మన సునీల్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ సీసీ రోడ్లు వేశారు. మొత్తం అన్ని రోడ్లు సీసీ రోడ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక రోడ్డు అన్న వేశారమ్మా, ఇక్కడ ఒక రోడ్డు కూడా వేయలేదు. ఈ రోజు ఇంటింటికి నీటి కుళాయిలు వస్తున్నాయి. ఆల్రెడీ ట్యాంకులు కూడా పెట్టున్నారు. అన్ని మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, అలాగే మన సునీల్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశాడు. ఇప్పుడు మన పెంచులే చెప్పినట్టు కూడా 1,80,00,000 రూపాయలు పెట్టి మనకు రోడ్డు కూడా శాంక్షన్ చేసినటువంటి వ్యక్తి మన సునీల్ అన్న. అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. అభివృద్ధి చేశాడంటే పురిటిపాలెంకి అభివృద్ధి చేశాడంటే అది మన సునీల్ అన్న. ఎందుకు చేశాడో ఒక్కసారి ఆలోచించుకోండి. మన స్థానిక నాయకుడు సునీల్ అన్న. ఇక్కడ నుంచి మనం సునీల్ అన్న అంటే కోతవేట దూరంలో ఏమమ్మా అని చెప్పి పలికేటువంటి వ్యక్తి మన సునీల్ అన్న. అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. అమ్మ, మీకు సునీల్ అన్న తెలుసా, వరప్రసాద్ తెలుసా? ఒకసారి ఆలోచించండి అమ్మా. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అగ్రతో శివరూపాయ, శ్రీ వృక్షారాజయతే నమో నమః. ప్రతి వృక్షంలోనూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అందువల్ల పుణ్యఫలాలు దక్కుతాయని అర్చకులు ఫణీంద్ర శర్మ తెలియజేశారు. మనుబోలు మండల పరిధిలోని క్రాస్ రోడ్ సమీపంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత స్వామి ఆలయంలో శ్రావణ మాసం సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టుపక్కల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మనుబోలు గ్రామానికి చెందిన చిట్టమూరు మధుసూదన్ రెడ్డి, చందన దంపతులు ఆర్థికంగా సహకారం అందిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. వాగర్ధాదేవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానము, మనుబోలు మండలం, మనుబోలు గ్రామం. బద్వేల్లో రోడ్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం వద్ద భక్తులకు సౌకర్యార్థము ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో కొన్ని చెట్లు నాటాలని నిర్ణయించడం జరిగింది. దానికి మనుబోలు గ్రామస్తుల సహకారంతో ఎంతో గొప్పగా చిన్నగా చేయాలి అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత, మనుబోలు యొక్క గ్రామ ప్రజల యొక్క సహకారం చేత అది చాలా పెద్దగా, చాలా మంచిగా, విశేషంగా జరుగుతూ ఉన్నది. ప్రతి వృక్షంలోనూ మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, అగ్రతో శివరూపాయ, శ్రీ వృక్షరాజాయ నమో నమః అని చెప్తూ ఉంటారు. అంటే ప్రతి వృక్షంలోనూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఉంటారంట. కాబట్టి ఈ రోజుల్లో ఉన్నటువంటి కాల పరిస్థితుల రీత్యా ఒక చెట్టు నాటి దానిని కానీ మనం సంరక్షించగలిగితే మనం జీవితాంతము ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుందని, ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం లభిస్తుందని ఒక భావన చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి జరుగుతుంది. ఆ యొక్క భక్తుల సౌకర్యార్థము ఈ విధంగా స్వామి యొక్క సన్నిధానంలో చెట్లు నాటడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి
ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు. చిట్టమూరు మధుసూదన్ రెడ్డి గారు ఆయన యొక్క సహకారంతో చాలా గొప్పగా జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం. ఆయనకు స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఉండాలని, అన్ని వేళలా అందరికీ మంచి జరగాలని. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని స్వయంభూ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సోమవారం దాతల సహకారంతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చిల్లకూరు సాయికుమార్ రెడ్డి మీడియా వారితో మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాలకు అడిగిన వెంటనే ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఓ దాత ఆలయ ముఖద్వారం గేట్లు తయారు చేసి ఇవ్వటం జరిగిందన్నారు. గోశాల నిర్మాణం, వాహన మండపాల నిర్మాణం నిర్మించడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, అన్ని సదుపాయాలతో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అన్నదాన మండపం నిర్మాణ పనులు 90% పూర్తయ్యాయన్నారు. ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరు నిర్మాణం పూర్తి చేసేందుకు మల్లం గ్రామానికి చెందిన వేటూరి శ్రీహరిరెడ్డి జ్ఞాపకార్థం వారి తండ్రి వి చంద్రారెడ్డి 3 లక్షల రూపాయల చెక్కును ఈ రోజు అందజేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా వ్యవసాయ శాఖ అధ్యక్షుడు దువ్వూరు శేషరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అభివృద్ధి కార్యక్రమాల దాతలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మేము అడిగిన వెంటనే మాకు ఇది కావాలి అని వెంటనే మీ అభివృద్ధి కొరకు, దేవస్థానం అభివృద్ధి కొరకు మాకు సహాయం చేసిన దాతలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మొట్టమొదటిగా ఒక డోనర్ వచ్చారండి, ఆయనకి మనం స్టీల్ గేట్లు కావాలని అడిగాం. ఆయన వెంటనే దానికి స్పందించారు. అదేవిధంగా వాహన మండపం కోసం అని మన కోట గ్రామానికి చెందినటువంటి వారు కూడా వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు కూడా మాకు వెంటనే స్పందించి వెంటనే నిధులు మంజూరు చేశారు. అదేవిధంగా గోశాలకైతే అయితే ఒక హైదరాబాద్ కావచ్చు, తిరువణామలై కావచ్చు, ఇక్కడ మల్లం గ్రామస్తులు కావచ్చు, గోదానం చేసిన కాడి నుంచి గోశాల నిర్మాణం వరకు పూర్తి నిర్మాణం కూడా ఆ రోజు అనుకున్నట్టుగానే మాకు సకాలంలో పూర్తి చేశాము. అదేవిధంగా సుమారు 40 లక్షల రూపాయలతో అన్నదాన సత్రం కూడా ఆ రోజు మనం శంకుస్థాపన చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. అది కూడా ఇప్పటి వరకు 90% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కోనేరు నిర్మాణానికి మా మల్లం గ్రామానికి చెందిన వేటూరి శ్రీహరిరెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ తండ్రి గారు అయినటువంటి చంద్రారెడ్డి గారు మా కోనేరు నిర్మాణానికి 3 లక్షల రూపాయల చెక్కును మాకు అందజేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమవుతున్నాయి. దానికి ఏర్పాట్లు కూడా మా దేవస్థానం సిబ్బంది, పూజారులు అందరూ కూడా కలుసుకొని అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తుల అసౌకర్యాలు కలగకుండా అందరికీ మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి పాత్రలు కాగలరు. మల్లాం గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో ఈరోజు దేవస్థాన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ముఖద్వారం నందు స్టీల్ గేటు ఒకటి, మరియు అట్లానే స్వామివారి యొక్క వాహన మండపాలు 2, అట్లనే దేవస్థానం నందు గోశాల నిర్మాణం జరిగింది. గోశాల ప్రారంభము స్వామివారి యొక్క కైంకర్యం కోసం కొన్ని వస్తువుల నిమిత్తంగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క దేవస్థాన అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి దాతలందరికీ కూడా స్వామివారి తరఫున వారికి ఎల్లవెల్ల కరుణా కటాక్షం కావాలని ఉంటాయని చెప్పి కోరుకుంటూ స్వామివారిని వేడుకుంటున్నాం. అట్లానే మా దేవస్థానానికి అందరూ కూడా తోడ్పడి దేవస్థానంతో అభివృద్ధిలో భాగం కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు 24 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు కూడా స్వామివారి దేవస్థానం ముందు కమిటీ వారు సర్వాంగ సుందరంగా అలంకరించి అట్లానే భక్తుల యొక్క తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో ఎన్నమాల వెంకటాద్రి, ఉప్పల ప్రభాకర్ అనే వ్యక్తులు అక్రమంగా ఇసుకను తరలిస్తూ అమ్ముకుంటున్న వైనం. ప్రభుత్వ ధనానికి గండి కొడుతూ పంచాయతీలో ఉన్నటువంటి సిలికా ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంపై గూడూరు ఆర్టీఓకి, మైనింగ్ ఏడీకి మరియు పలుమార్లు కోట ఎంఆర్ఓకి గ్రామస్తులు అర్జీల ద్వారా తమ గోడును విన్నవించుకోవటం జరిగింది. ఆర్టీఓ స్పందించి ఎంఆర్ఓకి మరియు డిప్యూటీ ఎంఆర్ఓకి తెలియపరిచారు. కొత్తపట్నం పంచాయతీలో ఉన్న 9 గ్రామాల్లో తాగటానికి సరిగా నీరు దొరకని పరిస్థితి. ఏ గ్రామాల్లో వారి కంటి చూపుకు ఇసుక కనిపిస్తుందో ఆ గ్రామంలో రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించడం జరుగుతుంది. ఈ విషయంపై ఎంఆర్ఓ పలు అర్జీలు ఇచ్చినా వారు సరిగా స్పందించడం లేదు. ఫోన్లు చేసినా ఫోన్లు
ఎత్తడం లేదు. ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీస్కి నేరుగా వెళ్లి తెలియపరిచిన ఎడల అప్పుడు ఇసుక అక్రమంగా ఎత్తుతున్న స్థలం వద్దకు తలారీ లేదా వీఆర్ఓని పంపిస్తుంది. వారు వెళ్లి వాటిని ఆపుతారు. ఆపిన వెంటనే ఇసుక మాఫియా చేస్తున్న ఇన్నమాల వెంకటాద్రి మరియు ఉప్పల ప్రభాకర్ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చేస్తారు. తర్వాత 1-2 గంటల తర్వాత మళ్ళీ యథావిధిగా ఇసుక అక్రమం జరుగుతుంది. దీని మీద మాకు ఎంఆర్ఓ మీద అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇసుక మాఫియా చేస్తున్న వ్యక్తులు వీఆర్ఓ ఆపిన వెంటనే ఎంఆర్ఓ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? వచ్చిన 2-3 గంటల తర్వాత యథావిధిగా ఇసుక అక్రమంగా ఎందుకు జరుగుతుంది? ఒకవేళ ఎంఆర్ఓ గారికి సంబంధం లేకుండా పోతే ఈ విషయంపై చట్టపరంగా ఎందుకు పనిచేయటం లేదు? అందుకుగాను మాకు ఎంఆర్ఓ పైన మాకు అనుమానాలు ఉన్నాయి. కావున ఉన్నతాధికారులు దీనిపై శ్రద్ధ తీసుకొని ఇసుక మాఫియా వ్యక్తుల నుండి మా పంచాయతీని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తిరుమూరు మురళి, ఉమ్మడి కృష్ణవేనయ్య, తిరుమూరు వెంకటేశ్వర్లు, ఉమ్మడి కిష్టయ్య, తిరుమూరు అంకారావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఉన్న పరిస్థితులు చూస్తే పంచాయతీలో తాగడానికి వాటర్ లేక ట్యాంకర్లతో తోలే పరిస్థితి ఏర్పడుతుంది. మా పంచాయతీలో 9 గ్రామాలు సార్. 9 గ్రామాల్లో ఒక గ్రామానికి కూడా ఈరోజు సఫిషియెంట్గా వాటర్ దొరకడం లేదు. ఈ బాధల్లో మేము ఉన్నాము. గత 2-3 నెలల నుంచి అయితే మా పంచాయతీలో పూర్తిగా వాటర్ సమస్య చాలా పెద్ద సమస్యగా ఉంది. ఈ తరుణంలో కొంతమంది కొత్తపట్నం పంచాయతీలోని ఇనమాల వెంకటాద్రి, ఉప్పల ప్రభాకర్ అనే వ్యక్తులు శాండును చూసి మా పంచాయతీలో కొంచెం మనకు ఎక్కువగా దొరికే మాకు వనరు ఈ ఇసుక నెలలోనే మేము వేరుశనగలు వేసుకొని మేము సంవత్సరానికి 2-3 కార్లు వేసుకొని మేము పండించుకుంటూ మేము జీవనాధారం సాగిస్తూ ఉన్నాము. వీళ్ళు ఇనమాల వెంకటాద్రి, ఉప్పల ప్రభాకర్ అనే వ్యక్తులు ఈ ఇసుకని మాఫియా చేయడానికి ఈ కొత్తపట్నం పంచాయతీలోని ప్రతి గ్రామంలో కూడా ఎత్తుతూ ఉన్నాడు సార్. దాంట్లో భాగంగానే ఈరోజు గున్నంపడి మా పంచాయతీలోని ఒక ఊరైనటువంటి గున్నంపడికి వచ్చాము. ఈరోజు మీరైతే చూడండి సార్, ఈ విధంగా గుంటలు ఎత్తేస్తూ ఇసుకని సిలికమైన అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఇక్కడేం ఎటువంటి మైనింగ్ పర్మిషన్ లేదు. మేమేమంటామంటేనండి, మీరు ఒకవేళ ఎత్తుకోవాలనుకుంటే అధికారికంగా మైన్ పర్మిషన్ తీసుకుని వచ్చి మీరు ఎత్తుకోండి, గ్రామస్తులను ఒప్పించి మీరు ఎత్తుకోండి, ఎటువంటి మాకు ఇబ్బంది లేదు. కానీ మైనింగ్ పర్మిషన్ లేకుండా ఈ విధంగా ఇల్లీగల్గా రాత్రికి రాత్రే రోడ్లు వేయడము, రాత్రికి రాత్రే ఇట్లా లారీలు టిప్పర్లు పెట్టి ఇసుక ఎత్తేయడము ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా గోవిందపల్లిలో కూడా ఇదే చేస్తూ ఉన్నారండి. ఇది గున్నంపల్లిలో కూడా ఇది లాస్ట్ 2 రోజుల నుంచి ఇలా జరుగుతూ ఉంది. వీళ్ళు ఎక్కడ ఇసుక చూసినా ఈ విధంగానే చేస్తూ సిలికాని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వానికి అన్యాయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ధనాన్ని వీళ్ళు మాఫీ చేస్తూ ఉన్నారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని మేము ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుపోయాము. ఎంఆర్ఓ గారికి పలుమార్లు మేము అర్జీ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినా ఒకటే, మాకు దగ్గరలో ఉప్పు కాలం ఉందండి, దాంట్లో వేసినా కూడా ఒకటేగా ఇప్పుడు పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఎప్పుడు ఫోన్ చేసినా ఆమె ఎత్తే పరిస్థితుల్లో లేరు. ఎన్నిసార్లు పోయి అర్జీలు ఇచ్చినా సరే వీఆర్ఓ గారిని పంపిస్తారండి. వీఆర్ఓ గారు వచ్చేసారు, ఆ సమయానికి వస్తాడు. మేము చెప్పిన ఒక 3-4 గంటలకు మన ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, పోలీసు వారికి కానీ, మన ఏడీ గారికి కానీ మేము కంప్లీట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చి ఆపే పరిస్థితి కనిపించడం లేదు. కానీ వీళ్ళు దౌర్జన్యంగా వీళ్ళు ఏం చేయగలరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు నైట్కి ఒక్క రాత్రికే రోడ్డు వేయడం, ఒక రాత్రికే వాళ్ళు 1 గంట నుంచి 5 గంటల లోపల నైట్ పూట వాళ్ళు లారీలు తరలించడం జరుగుతుంది. ఇది అక్రమంగా జరుగుతుంది. మేము మామూలుగా వాళ్ళు మైనింగ్ పర్మిషన్ తీసుకుంటున్నారు. మా ఊరిలో ఒక మైనింగ్ ఉంది, అది జేసీపీలు కానీ ఇటాచీలు పెట్టడానికి మా ఊరిలో అనుమతి లేదు. మా కొత్తపట్నం పంచాయతీలో మేము ఆ ఇటాచీలు జేసీపీలు ఆపడం కోసం ఎంతో ప్రయత్నం చేశాం. మా విలేజ్లో కొత్తపట్నంలో శ్రీనివాసత్రం మధ్యలో ఒక మైన్ ఉంది, చంద్రమౌళి సార్ మైను. ఆయన ఏం చేశారు, మేము జేసీబీ పెడుతున్నా ఇటాచీ పెడుతున్నా మేము ఎత్తనేలా. కానీ ఇప్పుడు దాని పర్మిషన్ ఉంది కాబట్టి దాన్ని ఎత్తుకోవడంలో మేము ఇప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. కానీ ఇక్కడ ఇల్లీగల్గా ఎత్తడం వల్ల మేము ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ చుట్టుపక్కల చెనగ తోటలు ఉన్నాయి. ఇప్పటికే 2 కార్లకే మాకు వాటర్ లేవు, ఫిల్టర్ పాయింట్లు ఎండిపోతున్నాయి. దీనివల్ల పక్కనే సముద్రం ఉంది, పక్కనే ఏరు ఉంది. దీని ఇంత లోతుగా ఎత్తేసడం వల్ల మాకు ఉప్పు నీరు అనేది జొరబడిపోద్ది, మంచినీరు సోర్స్ పోద్ది. అప్పుడు మాకు తాగే నీరు ఎక్కడుంది? ఇదంతా మేము చెప్పి అర్థం చేసుకోవాలి. మీరు ఎందుకు కంప్లీట్ చేస్తే మీరు చర్య తీసుకోవట్లేదు? మీరు చర్య తీసుకోకపోతే మేము మన తిరుపతి జిల్లాకైనా వస్తాం, ధర్నా చేస్తాం, ఆర్డీఓ ఆఫీసులో ధర్నా చేస్తాం. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో ఈ నెల 24వ తేదీ గురువారం ఆరాధనా మహోత్సవాలు జరగనున్నాయి.
అందులో భాగంగా సోమవారం స్వామివారికి చెర్లోపల్లి గ్రామం నందు గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారికి ముందుగా గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనము, సహస్రనామార్చన, పంచామృత అభిషేకం నిర్వహించారు. ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని ఆలయ అర్చకులు శ్రీనివాసులు తెలియజేశారు. నారాయణ మన మనబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం వద్ద ఆరాధన మహోత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. 24వ తారీఖున ఉదయాన్నే స్వామివారికి గణపతి పూజ, స్వస్తి పుణ్యావాచనం, విష్ణు సహస్రనామ పారాయణం, పంచామృత అభిషేకం, మధ్యాహ్నం కలశాభిషేకం, భారీ అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పల్లకీ సేవ, స్వామివారి పౌలింపు సేవ కార్యక్రమాలు నిర్వహించబడును. కావున భక్తులందరూ కూడా పై కార్యక్రమాన్నింటిలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. పాలిచెర్ల భీమేశ్వర స్వామి గుడిలో అభిషేకాలు, పూజలు స్వామివారికి ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శివాయ మంగళం హిందూ ఈశ మంగళం పరమేశ మంగళం శికార మంగళం శ్రీమంగళం శికార మంగళ శివాయ మంగళం యా మంగళం యకార మంగళం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని వాగ్దానం చేసి మహిళల ఓట్లు సాధించి గద్దెనెక్కిన తర్వాత మద్య నిషేధం అమలు చేయలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి లీలావతి విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.